నానమ్మ కథలకు స్వాగతం అండి. జై శ్రీరామ్. నిన్నను రాముడు సీత బయలుదేరడానికి తయారవుతున్నారండి. సుమంత్రుడు రథం తెచ్చాడు. ముందుగా సీతాదేవి అధిరోహించింది. 14 ఏళ్లకు సరిపోయేలా ఆభరణాలు వస్త్రాలు అందించాడు మామగారు సీతాదేవికి. రథం బయలుదేరింది. రథం వెంట ప్రజలు పరుగులు తీస్తున్నారు. ఇంతలో తమసా నది వచ్చింది. అప్పటికి చీకటి పడటంతో ఆ రాత్రికి అందరూ అక్కడే విశ్రాంతి తీసుకున్నారు. వెంబడించి వచ్చిన ప్రజలు తలా ఒక చుట్టూ చూసుకున్నారు. తలో ఒక చెట్టు చూసుకుని ఆ చెట్ల కింద పడుకున్నారు. తెల్లవారింది. శ్రీరాముడి జాడ లేదు. ప్రజలంతా ఉసూరుమంటూ అయోధ్యకు తిరిగి వెళ్ళిపోయారు. శ్రీరాముడిని తీసుకురాకుండా ఇంటికి వచ్చిన తమ భర్తలను భార్యలు అసహించుకుంటున్నారు. అందరూ సొంత కొడుకు దూరమైనట్లు విలపిస్తున్నారు. కోసల దేశ అలా జనపదాలను దాటి గంగానదీ తీరంలో ఉన్న ఒక ఇంగుది వృక్షం కింద రథం ఆగింది. ఆ ప్రాంతంలోనే శృంగిబేరపురం ఉంది. అక్కడ గుహుడు అనే బోయవాడు ఉన్నాడు. గుహుడు పరివాస సమేతుడై వచ్చాడు. శ్రీరాముడు గుహుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. గుహుడు ఇచ్చిన ఆతిథ్యం స్వీకరించాడు. అప్పుడు గుహుడు, శ్రీరామ ఆజ్ఞాపించు, ఏం కావాలో చెప్పు అన్నాడు. గుహుడి వినయ విధేయతలకు భక్తికి శ్రీరాముడు ఆనందించి, నాకేమీ వద్దు కానీ ఈ రథాశ్వాలకు మేత ఏర్పాటు చెయ్యి. అది ఒక్కటే నేను నీ నుండి ఆశించేది. ఇవి నా తండ్రి గారికి అత్యంత ప్రీతిపాత్రమైన అశ్వాలు. వీటికి తృప్తి కలిగిస్తే నన్ను అర్చించినట్లే అన్నాడు. తర్వాత రోజు సుమంత్రుణ్ణి పిలిచి, శ్రీరాముడు, సుమంత్ర, నీలాంటి గొప్ప మిత్రుడు మా వంశానికి వేరొకడు దొరకడు. దశరథుడు జాగ్రత్త, నీదే భారం అని సుమంత్రుడిని పంపించి గుహుడు ఏర్పాటు చేసిన నావలో గంగానదిని దాటి అడవుల్లోకి పోసాగాడు. రాత్రి అయ్యింది. గడ్డిపాన్పుపై పడుకుని లక్ష్మణుడితో, లక్ష్మణ, ఆలోచిస్తే ధర్మార్థాల కంటే కామానదే పై చెయ్యని నాకు అనిపిస్తోంది. లేకపోతే ఒక స్త్రీ మాట నమ్మి ఎంత మూర్ఖుడైనా చెప్పిన మాట వినే నాలాంటి కొడుకును ఇలా అడవులకు పంపుతారా? కామానికి లోబడినవాడు దశరథ మహారాజులాగా కష్టాల పాలు కాక తప్పదు. అలా మాటల్లోనే నిద్రలోకి జారుకున్నారు సీతారామ లక్ష్మణులు. తెల్లవారింది. నడక మొదలుపెట్టారు. మధ్యాహ్నానికల్లా ప్రయాగ చేరుకున్నారు. అది భరద్వాజ మహర్షి ఆశ్రమం. శ్రీరాముడు మహర్షితో, స్వామి, ఇక్కడికి దగ్గరలో కొన్ని జనపదాలు ఉన్నాయి. మేము ఇంకా ఇక్కడే ఉంటే ప్రజలు మమ్మల్ని చూడటానికి వస్తూనే ఉంటారు. మేము ఉండటానికి తగిన ప్రదేశం ఏదైనా ఉంటే సెలవు ఇయ్యండి అని అభ్యర్థించాడు. ఆ మాటలకు భరద్వాజ మహర్షి, చిత్రకూట పర్వతం మీద అన్ని విధాల అనువైన ప్రదేశం అని చెప్పి దారి చూపాడు. సుమంత్రుడు తిరిగి వచ్చాడు. అంతా వివరంగా చెప్పాడు. ఆ మాటలు విన్నాక దశరథుడి శోకం తగ్గకపోగా ఇంకా రెట్టింపయ్యింది. కౌసల్య దుఃఖానికి తట్టుకోలేకపోయింది. ఇంతటికీ కారకుడు దశరథుడే కాబట్టి అతన్ని నిందించింది. కానీ అంతలోనే తన తప్పు తెలుసుకుని, మహారాజా, నేను ఇలా మాట్లాడకూడదు. నేను చేసింది మహాపరాధం. పుత్రవియోగం వల్ల అలా మాట్లాడాను. నన్ను క్షమించు. శోక నాశయతే ధైర్యం, శోకో నాశయతే శృతం, శోకో నాశయతే సర్వం, నాస్తి శోక సమో రిపుహు. శోకం వల్ల ధైర్యం నశించిపోతుంది. నేర్చిన విద్య కాస్త మసకబారిపోతుంది. శోకం వల్ల సర్వము నశిస్తుంది. కాబట్టి శోకానికి సమానమైన శత్రువు వేరే ఉండరు అంది. దశరథుడికి గతం గుర్తు వస్తోంది. కౌసల్యతో అంటున్నాడు, కౌసల్య, శబ్దవేది విద్యను సాధించిన కొత్తలో ఒకసారి వేటకు వెళ్ళాను. అప్పుడు అక్కడ అడవిలో ఒక అంధులైన వృద్ధ దంపతులు ఉండేవారు. వాళ్లకు పిల్లవాడు ఉన్నాడు. వాడు తన తల్లిదండ్రుల కోసం నీళ్లు తేవడానికి నదికి వెళ్ళాడు. నదిలో ఏదో అలికిడయ్యేసరికి అది ఏనుగు అనుకుని బాణం వేశాను. ఆ బాణం ఆ పిల్లవాడి గుండెల్లో
గాఢంగా గుచ్చుకుంది. అతడి ప్రాణం పోయింది. ఆ బాలుడి చివరి కోరికపై నీటి కుండను తీసుకుని నేనే ఆ దంపతి దగ్గరికి వెళ్ళాను. బాధపడుతూ జరిగింది చెప్పి క్షమించమని వేడుకున్నాను. చలించిపోయిన ఆ వృద్ధులు, మహారాజా, ఎంతటి పాపం తెలియక చేశావు కాబట్టే ఇంకా బతికి ఉన్నావు. నువ్వు మాలాగే పుత్రశోకంతో అలమటిస్తావు అని నన్ను శపించి చితి పేర్చుకుని స్వర్గస్థులయ్యారు. దాని ఫలితమే ఇది అని దశరథుడు విలిపిస్తున్నాడు. అప్పటికే అర్ధరాత్రి గడిచింది, తెల్లవారింది. కానీ దశరథుడు నిద్ర లేవనే లేదు. శాశ్వత నిద్రలోకి జారిపోయాడు. ఆ వార్త నగరమంతా గుప్పుమంది. అందరూ సమావేశమై వశిష్ఠ మహర్షికి ఇలా విన్నవించుకున్నారు. మునీంద్ర, సరైన పాలకుడు లేని రాజ్యం అల్లకల్లోలమైపోతుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఒక రాజును నియమించాలి అని అభ్యర్థించారు. వశిష్ఠ మహర్షి భరతుడికి వెంటనే రమ్మని కబురు పంపాడు. ఆఘమేఘాల మీద 7 రోజులు ప్రయాణం చేసి భరతుడు అయోధ్య చేరుకున్నాడు. అయోధ్య ఏమిటి, ఎలా ఉంది, ఏది మునుపటి ఆ కోలాహలం అని భయపడుతూ మెల్లగా అంతఃపురంలోకి అడుగులు వేశాడు భరతుడు. కైకేయి భరతుడిని చూసి సంబరపడింది. నింపాదిగా అసలు సంగతి చెప్పింది. భరతుడికి నోట మాట రాలేదు. తల్లిని ఏమనాలో అర్థం కాలేదు. మూర్ఛపోయాడు. కాసేపటికి తేటపడి, నాన్న నాన్న, నాన్నలేని ఈ రాజ్యం నాకెందుకు అని చెప్పి, దుఃఖం మీద దుఃఖం అమ్మా, ఈ వంశానికి నువ్వే కాళరాత్రివి. నాకు చెడ్డ పేరు తెచ్చావు. ఉండు, ఇప్పుడే అడవికి వెళ్ళి అన్నయ్యని తీసుకొస్తాను, రాజ్యం అప్పగిస్తాను. అదే నీకు తగిన శాస్తి అన్నాడర్రా. తర్వాత ఏం జరిగింది అన్నది రేపు చూద్దాము. జై శ్రీరామ్. పిల్లలు వినండి, అర్థమవుతుంది. రామాయణం మన జీవితానికి ఒక దారి చూపెడుతుందమ్మా. ఉంటాను. జై శ్రీరామ్.